వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఇవాళ మనం ఒక మంచి ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాము. ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మనం అందరం కూడా సినిమాలు చూస్తూ ఉంటాము. మనం థియేటర్స్కి వెళ్తుంటాము, మూవీస్ చూస్తుంటాము, లేదా అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనం చాలా వెబ్ సిరీస్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి చూస్తూ ఉంటాం అనమాట. ఇలా చూసినప్పుడు మనం ఏది చూడాలన్నా కానీ మనం డబ్బులు స్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే మనం ఫ్రీగా ఏది చూడలేం కాబట్టి. ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాలి ఓటీటీది, లేదా థియేటర్కి వెళ్ళాలంటే ఒక టికెట్ కొనుక్కోవాలి. కానీ ఆ మూవీస్‌తోని కూడా మనం ఇవాళ డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఒక మంచి ప్లాట్‌ఫామ్‌ని నేను మీకోసం తీసుకొనొచ్చాననమాట. అది ఏంటి అంటే ఇప్పుడు బెటర్ ఇన్వెస్ట్ అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. సో ఈ ప్లాట్‌ఫామ్ బెనిఫిట్స్ మనకు ఎలా ఉంటుంది అది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇస్తాను. దీంట్లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు రిటర్న్స్ ఎలా వస్తాయనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి మూవీని మనం తీసాము. ఆ మూవీని మనం థియేటర్‌లో రిలీజ్ చేసిన 30-90 డేస్ తర్వాత ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద అనేది ఆ రైట్స్‌ని తీసుకొని పబ్లిష్ చేస్తారనమాట. అలా చేసినప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రొడక్షన్ హౌస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీని నేను రిలీజ్ చేసిన తర్వాత నాకు ఒక ప్రొడక్షన్ ప్లాట్‌ఫామ్ నేను మీకు 100 క్రోర్స్ ఇస్తా అని చెప్పినారు. అలా చెప్పిన తర్వాత 100 క్రోర్స్ అనేది ఓన్లీ ఒక కమిట్మెంట్ అనమాట. నాకు డైరెక్ట్‌గా ఆ రోజునే 100 క్రోర్స్ అనేది నా బ్యాంక్ అకౌంట్‌లోకి రావు. అలాంటప్పుడు వాళ్ళకెప్పుడు ఇస్తారు? ఎప్పుడైతే 90 డేస్ తర్వాత వాళ్ళ ఓటీటీ ప్లాట్‌ఫామ్ రిలీజ్ ఉంటుందో, దానికి ఒక 1 వీక్ ముందు అలాగా నాకు పేమెంట్ అనేది వస్తుందనమాట. అంతవరకు నాకు చాలా చిన్న చిన్న ఖర్చులుంటాయి. ఎందుకంటే నాకు ప్రొడక్షన్ హౌస్ కాబట్టి నాకు వేరే మూవీని కాబట్టి లేదా వేరే ఏదైనా ప్రాజెక్ట్ మీద నేను పని చేసుకోవడానికి, లేదా నాకు ప్రీవియస్ పేమెంట్స్ అనేది క్లియర్ చేసుకోవడానికి నాకు ఏదైతే ఖర్చులుంటాయో దానికోసం నా ఫండ్స్ ఆగిపోతాయి. అందుకని చెప్పేసి నేనేం చేస్తాను, నాకు కమిట్మెంట్ ఉంది ఓటీటీ సర్వీస్ ఇన్వాయిస్ బిల్ నా దగ్గర ఉంది. నాకు కమిట్మెంట్ ఉంది ఆల్రెడీ. నాకు 100 క్రోర్స్ ఎలాగైనా వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి మార్కెట్‌లో ఆ ఇన్వాయిస్‌ని నేను సెల్ చేస్తాను. సో చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే డిస్కౌంటెడ్ ప్రైస్‌లో దాన్ని కొనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్రోర్స్ అంటే నేను ఒక 95 క్రోర్స్‌లో ఆ ఇన్వాయిస్‌ని నేను సెల్ చేస్తే నాకు దాంట్లో 5 క్రోర్స్ లాస్ ఉంటుంది. కానీ నాకు దీంట్లో బెనిఫిట్ ఏంటి అంటే ఇన్‌స్టంట్‌గా నాకు 95 క్రోర్స్ అనేది మనీ వచ్చేస్తుంది. దాంతో నేను నా క్యాష్ ఫ్లోని మేనేజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు బెనిఫిట్ ఏందంటే మీకు 95 క్రోర్స్ మీద 5 క్రోర్స్ అనేది ప్రాఫిట్ అవుతుంది. సో అలా ఈ సిస్టమ్‌ని ఒక బిల్డ్ చేసుకున్నారనమాట. సో దీన్ని మనం ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్ట్ ఇన్ షార్ట్ టర్మ్ అండ్ హై రిటర్న్స్ అనమాట. సెక్యూర్డ్ డెట్ అసెట్స్ అంటారు దీన్ని. డెట్ అంటే మనం ఎవరికైనా అప్పు ఇస్తున్నట్టు. సో డెట్ అసెట్స్ అంటారు దీన్ని. అండ్ దీంట్లో మనకు అప్ టు 16% రిటర్న్స్ అనేది వస్తుందనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పటిదాకా ఈ బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ మీద 216 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరిగింది. అండ్ 45% రిపీట్ ఇన్వెస్టర్. అంటే ఏంటి అంటే ఒక్కసారి ఒక కస్టమర్ వచ్చి ఆయన ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్ట్ ఒక్క దగ్గర చేసిన తర్వాత అలానే కంటిన్యూయస్‌గా ఇంకో 2-3 టైమ్స్ 2-3 ప్లేసెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసానని దాని అర్థం అనమాట. సో 45% రిపీట్ రేట్ ఉంది వాళ్ళది. దాని తర్వాత యావరేజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఉంది అంటే సో 216 క్రోర్స్ డివైడెడ్ బై వాళ్ళ దగ్గర ఎంతైతే యూజర్స్ ఉన్నారో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దాన్ని చేసి ఈ ఫిగర్ వస్తుంది. 4.96 లాక్స్ అనేది యావరేజ్ ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక అమౌంట్ అనమాట. దాని తర్వాత రిటర్న్స్ ఎంత వస్తాయంటే 16% పర్ యానం. సో మనకి ఎఫ్‌డీలో ఫర్ ఎగ్జాంపుల్ 6.57% ఇలా రిటర్న్స్ వస్తున్నాయంటే దానికి డబల్ 16% అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. వీళ్ళ ఆఫరింగ్స్ ఏమున్నాయి? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టూడియో గిన్ ఫిల్మ్స్, వై నాట్ స్టూడియోస్, శ్రీలక్ష్మి ఇలా చాలా స్టూడియోస్, ప్రొడక్షన్ హౌసెస్ అనేది వీళ్ళ దగ్గర లిస్ట్ అయి ఉంటాయన్నమాట. సో ఆ ఓటీటీ రైట్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ అనమాట. యూవీ క్రియేషన్స్ మీరు చాలా సార్లు వినే ఉంటారు. సో ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి రిటర్న్స్ అనేది పొందవచ్చనమాట. దీని తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే లెండ్ మనీ అగైన్స్ట్ సోల్డ్ ఇన్వాయిసెస్. సో ఇప్పటిదాకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఒక ఇన్వాయిస్‌ని వాళ్ళు సెల్ చేస్తారు. దానిని మీరు వాళ్ళకు లోన్ లాగా మీ డబ్బులు అనేది ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తారనమాట. సో రిసీవ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ టాప్ ఓటీటీస్ అండ్ మ్యూజిక్ లేబుల్స్. సో నెట్‌ఫ్లిక్స్ కానివ్వండి, ప్రైమ్ కానివ్వండి, సారేగామా కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌ని మనం మీరు నమ్మే ప్రొడక్షన్ హౌస్ మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ తీసుకోవచ్చు. ప్రతి ప్రొడక్షన్ హౌస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ వద్దు అనుకుంటే మీకు నచ్చిన ప్రొడక్షన్ హౌసెస్‌ని మీరు చూస్ చేసుకోవచ్చనమాట. గ్రో యువర్ మనీ సేఫ్‌లీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర కమిట్మెంట్ ఉంటుంది. రిటర్న్ కమిట్మెంట్, లెటర్ ఆఫ్ ఇంటెంట్ కానివ్వండి, ఇన్వాయిస్ కానివ్వండి ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళతో ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్డ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే ఫ్యూచర్‌లో వస్తాయి. దానికి కన్ఫర్మ్డ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ ఓటీటీస్ అండ్ మ్యూజిక్ లేబుల్స్. వాళ్ళు కమిట్మెంట్ అనేది ఇచ్చేస్తారు కాబట్టి కన్ఫర్మ్‌గా ఆ క్యాష్ ఫ్లో అనేది వస్తుందనమాట. ఎంత టైం ఉంటుంది టైం పీరియడ్ అంటే మినిమమ్ 3 మంత్స్ ఉంటుంది. మాక్సిమం 18 మంత్స్ ఉంటుంది. ఈ డ్యూరేషన్ లో మీరు ఏ డ్యూరేషన్ మీకు నచ్చితే ఆ డ్యూరేషన్ మీరు చూస్ చేసుకోవచ్చు.
వీళ్ళ గురించి వీళ్ళు ఫండ్ రైజ్ చేసినటువంటి స్టోరీస్ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ది హిందూలో వేరే వేరే మీడియా హౌసెస్ వాళ్ళు పబ్లిష్ చేస్తారనమాట. వాట్ ఈజ్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటే మనం డిస్కస్ చేసినట్టు 30 to 90 days తర్వాత వాళ్ళకి ఇన్వాయిస్ వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. సో ఎందుకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీకు దీంట్లో అప్ టు 16% రిటర్న్స్ వస్తాయి. అండ్ మీ పోర్ట్ఫోలియోని కూడా మీరు డైవర్సిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10-20% గోల్డ్లో, ఒక 30-40% ఎఫ్డీలో, దాని తర్వాత మళ్ళీ ఒక 20-25% స్టాక్ మార్కెట్లో, అలానే ఒక 5-10% ఇందులో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు దీన్ని. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో కూడా మీరు కాస్త మీ పోర్ట్ఫోలియోని డైవర్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సింపుల్. ఎలా ఇది వర్క్ అవుతుందంటే ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఓటీటీ ఆర్ మ్యూజిక్ లేబుల్స్ అనేది మూవీ ప్రొడక్షన్ హౌస్కి ఇన్వాయిస్ ఇచ్చేస్తారు. వాళ్ళ మూవీని కానివ్వండి, మ్యూజిక్ని కానివ్వండి తీసుకుంటారని చెప్పేసి. దాని తర్వాత మీరు వీళ్ళకి డబ్బులు ఇస్తారు అండ్ డైరెక్ట్గా 30 to 90 days తర్వాత మళ్ళీ మీకు రిటర్న్స్తో పాటు మీకు వచ్చేస్తాయి అనమాట. దీనిలో ట్యాక్స్ ఏమైనా మనకు ఉంటుందా, ఎలా ఉంటుంది అంటే 10% మీకు టీడీఎస్ ఇంట్రెస్ట్ గెయిన్స్ అనేది కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీకు దాని మీద 18% రిటర్న్స్ వచ్చాయి అంటే 1,18,000. సో ఇది టోటల్గా మీకు ట్యాక్సేబుల్ ఉంటాయి. దాని తర్వాత మీకు ఫైనల్గా ఎంత అమౌంట్ వస్తుంది అంటే టీడీఎస్ కట్ అయ్యేసి 1,16,200 అనేది వస్తుంది. అండ్ మీకు ఫామ్ 16A కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మన ట్యాక్స్ ఫైలింగ్లో, మీకు హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా దీనిలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మీరు దీని గురించి బాగా చూసుకొని రీసెర్చ్ చేసిన తర్వాత మీ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో వీళ్ళకి 70+ years ఆఫ్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట మూవీ ఫైనాన్సింగ్లో లేదా ఓటీటీ ఫైనాన్సింగ్లో. సో వీళ్ళు ముందు చాలా సంవత్సరాల నుంచి బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మీరు వీళ్ళతో ఒక బెట్ తీసుకోవచ్చు అనమాట. సో దీని గురించి మీరు ఒకసారి మీ సొంత రీసెర్చ్ని చేసుకొని మీరు డిసైడ్ చేసుకొని మీరు చేయాలనుకుంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదు మీకు అవసరం లేదంటే ఒక మంచి నాలెడ్జ్ అనేది నేను మీతో షేర్ చేశాను. ఈ నాలెడ్జ్ని మీరు కూడా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.